గవర్నమెంట్ నుండి మనకి మంచి అవకాశం వచ్చింది. ప్రాజెక్టు మనం రన్ చేసిన 2 ప్రాజెక్టులను 2 రోజుల్లో ఒక టీం వచ్చి గైడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గైడ్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటోంది. సో దీని వెనుకున్న కర్త కర్మ శ్రమ వననుల్లి రాధని నేను అభినందిస్తున్నాను. రాధా, కంగ్రాట్స్. థాంక్స్. అలాగే రాధకి సపోర్ట్గా ఉన్న మనోహర్ని కూడా అభినందిస్తున్నాను. ఓకే మేడం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరి కృషి పట్టుదల కసి వల్లనే ఈరోజు మన గాయత్రి ఇన్స్టిట్యూట్కి ఇంత మంచి పేరొచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిపైన ఇంత వర్క్ చేసిన రాధకి ఆ టోటల్ విద్యాక్రాంతి ప్రాజెక్ట్ అప్పచెప్తున్నాను. సో ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊళ్ళో మన విద్యాకాంతి రాబోతోంది. రాధా, కంగ్రాచులేషన్స్. ఈ విద్యాకాంతి నైట్ కాలేజ్ ప్రాజెక్టు ఇంత సక్సెస్ చూసి అందరూ మాట్లాడుకునేలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాను రాను ఇది అమ్మకి ఎంత దగ్గర అవుతుంది అంటే నేను ఇంటికి దూరం కాబోతున్నానని అర్థం. అలా జరగడానికి వీల్లేదు. ఏదైనా చెయ్యాలి. రాధ విషయంలో ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ భూమి మీద నుండి శాశ్వతంగా దూరం పంపించాలి అనుకుంటే ఈ మనోహర్ వలన అది కుదరడం లేదు. ఈ రాధ అమ్మ దగ్గర మార్కులు కొట్టేసేలా ఉంది. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, నాకు లీవ్ కావాలి. అనుకోకుండా ఊరెళ్లాల్సిన పని వచ్చింది. వర్క్స్ ఏం పెండింగ్ లేవు మేడం. ఈరోజు 1 hour ముందుగానే వెళ్ళిపోతున్నాను. ఏంటి మనోహర్, ఎప్పుడు లేనిది సడన్గా ఊరెళ్తున్నావు? ఏదైనా అర్జెంటా? అలాంటిదేం లేదు సార్, చిన్న పని అంతే. సరే వెళ్ళరా. రేపు మనోహర్ ఉండడు. పైగా ఈరోజు ఎర్లీగా వెళ్తాడు. అంటే రాధని ఏదైనా చేయడానికి ఇదే రైట్ టైం. చెయ్యాలి. ఏంటి మనోహర్, చెప్పనే లేదు? సడన్ గా ఊరు వెళ్ళడం ఏంటి? ఎప్పటి నుంచో హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్ని కలవాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ కాలేజ్ వర్క్ వల్ల వెళ్ళలేకపోయాను. సో వర్క్ ఫినిష్ అయిపోయింది కదా, అందుకని. రాధా, నేను ఎర్లీగా వెళ్తున్నాను కదా, నువ్వు నాతో పాటు వస్తే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. లేదు మనోహర్, నాకు చాలా వర్క్ ఉంది. నువ్వు వెళ్ళిపో. నేను క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతాను. సరే, ఓకే. రాధా, ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లాయే. అలాగే సార్, ష్యూర్ సార్, వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా,
అమ్మా రే ఏంట్రా ఎందుకు అరుస్తున్నావో చెప్పు. అమ్మా నాకు అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాలమ్మా. ఆ? అంత అర్జెంటా? అవునమ్మా, చాలా అర్జెంటు. ఇప్పుడే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. భారీ సినిమా అంట, ఆడిషన్ కోసం పిలిచారమ్మా. నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చావంటే నేను వెళ్ళొచ్చేస్తాను. ఏంటి ఆడిషన్కి వెళ్ళటానికి నీకు 1000 రూపాయలు కావాలా? ఆ 1000 రూపాయలు సంపాదించడానికి నేనెన్ని కూరగాయల కమిషన్లు నొక్కేస్తున్నానో తెలుసా? రూపాయి కూడబెట్టినవి నీకు ఆడిషన్కి ఇవ్వాలా? అయినా ఇంకా ఎన్ని రోజులు ఆడిషన్స్ అంటూ ఇలా తిరుగుతూ ఉంటావు? వెళ్ళా. అమ్మా ప్లీజ్ అమ్మా, అవి కాదమ్మా, ఈసారి ఎలాగైనా సెలెక్ట్ అయిపోతానమ్మా. రే ఏమొద్దు, నువ్విక్కడి నుంచి వెళ్లేదంటే వీపు విమానమోత మోగుతుంది. వెళ్ళా అమ్మా. పో. 1000 రూపాయలు కావాలంట, 1000 రూపాయలు. ఆడిషన్కి వెళ్ళాలి కానీ డబ్బులేమో లేవు. అమ్మని అడిగితే తిట్టి పంపించింది. నాన్నేమో ఊరెళ్ళి ఇంకా రాలేదు. ఎవరిస్తారో తెలియటం లేదే. ఇప్పుడు రోషన్ని ఇంత తిట్టి పంపించాను కదా, అసలు వీడు నా గురించి మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో. అర్జెంటుగా వెళ్ళి వినాలి. ఇంతకు ముందు ఇలాగే ఒక ఆవిడికి ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే వరం ఇచ్చాను. దీన్ని నేను యూజ్ చేసుకోవాలి. అమ్మ మాత్రం ఏం చేస్తుంది? కూరగాయల కమిషన్తో అవసరాలు తీర్చుకునే అమ్మ నాకు 1000 రూపాయలు ఎలా ఇస్తుంది? అసలు తప్పంతా అమ్మదే. ఇంత అందంగా ఉన్న అమ్మ ఎవరైనా సినిమా హీరోని పెళ్లి చేసుకుంటే చాలా బాగుండేది. అనవసరంగా మా డాడీని పెళ్లి చేసుకోవడం ఏంటి? అదే సినిమా హీరోని చేసుకుంటే అమ్మ సుఖపడేది, నేను ఈజీగా హీరోని అయ్యేవాణ్ణి. అయినా నేను హీరోనై అమ్మని పువ్వులో పెట్టి చూసుకోవాలి అనుకుంటున్నాను. కానీ ఏం చేస్తాం, ఆడిషన్కి వెళ్ళడానికి కనీసం 1000 రూపాయలు కూడా లేవు. నేను ఆడిషన్కి వెళ్ళి ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసి, తర్వాత చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసి, ఆ తర్వాత హీరో అయి, అయినా అవన్నీ అవ్వలే. ఎందుకు అనవసరమైన కలలు కనటం? ఏంటమ్మా ఇవి? 1000 రూపాయలు నా కష్టార్జితం. ఎందుకమ్మా? నువ్వు హీరో అవ్వడానికి. వద్దులేమ్మా, అసలే ఇది కూరగాయల కమిషన్. పర్వాలేదు రోషన్, తీసుకో. సరేమ్మా, నువ్వింత బలవంత పెడుతున్నావు కాబట్టి నేను ఎలా కాదంటాను? నాన్న రోషన్, నువ్వు హీరో అవుతావు కదా? ఖచ్చితంగా అవుతానమ్మా. నమ్మకం లేకపోతే వద్దులే, తీసుకో. అయ్యయ్యో అలా కాదులే, ఊరికే అడిగానంతే. అవుతావులే, నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు. హీరో అవుతావు. నువ్వు చాలా పెద్ద హీరో అవుతావు. సారీ అమ్మా, తప్పైపోయింది. రాధా వస్తున్నావా? నాకు టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. మనోహర్ ఏమో ఊరెళ్ళాడు, వర్క్ ఏమో చాలా ఉంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి టైం పట్టేలా ఉంది. ఈరోజు ఏ మాత్రం అవకాశం దొరికినా నిన్ను పరలోకం పంపిస్తాను. రాధా, రాధా, నీ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదా?
ఇంకా ఉన్నావేంటి? మనోహర్ కూడా లేడు కదా, త్వరగా వెళ్ళు. అవును రాధా, మిగిలిన వర్క్ ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు. ఈ పూటకి నువ్వు ఇంటికి వెళ్ళు. అయిపోయింది మేడం, 10 minutesలో వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్త. జాగ్రత్తలు చెప్తున్నావా కన్న కూతురికి? చెప్పు చెప్పు, ఎలాగో ఇంకా సేపట్లో జాగ్రత్తగా పైకి పంపిస్తాను. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారు. ఇంకా సేపట్లో నేను వెళ్ళిపోతాను. కానీ నువ్వు మాత్రం ఇక్కడే చచ్చిపోతావు. ఏం చేస్తున్నావు? యాండి, రేపు కాలేజ్కి తీసుకెళ్లాల్సిన ఫైలు నా టేబుల్ మీదే ఉండిపోయింది. అదేంటి దేవకి, అలా ఎలా మర్చిపోయావు? ఏమోనండి, ఈ మధ్య అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముందు ఆఫీస్కి వెళ్దాం, పదండి. ఈ కెమికల్ రియాక్షన్తో నువ్వు చచ్చిపోవడమే కాకుండా ఈ రూమ్ కూడా పేలిపోతుంది. దాంతో నిజమైన గాయత్రి, నిజమైన నిజం కాలి బూడిదైపోతుంది. గాయత్రి, నువ్వింకా వెళ్ళలేదా? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అది ఏంటి అడుగుతుంటే మాట్లాడవేంటి? లేదమ్మా, చిన్న వర్క్ ఉంది. అది తర్వాత చూసుకోవచ్చు. సరే, నా టేబుల్ మీద ఒక డాక్యుమెంట్ ఫైల్ ఉంటుంది, అది తీసుకురా. అలాగేమ్మా. థ్యాంక్ యూ. పదండి. పద.
నేను ఊరు వెళ్తున్నాను అనుకుని ఒక్కతే భయపడుతూ ఉంటుంది. ఊరు వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు నేను రాదని భయపెడితే ఎలా ఉంటుంది? వద్దులే, ఎక్కువ భయపెడితే మనకే ప్రాబ్లం. రాధా, కాఫీ. ఏ రెస్పాన్స్ ఏం లేదేంటి? రాధా, ఏంటి రాధ పలకటం లేదు? మళ్ళీ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండుంటుంది. రాధా, 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 రాధా. ఏంటి రాధ ఇంట్లో లేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మార్కెట్కి వెళ్ళినా చెప్పెళ్తుంది కదా. ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకుంది ఏంటి? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఇంకా ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉండుంటుంది, లేదా ఇంకేమైనా. చచా, ఆఫీస్లోనే ఉండుంటుంది. రాధ పనిలో పడితే టైం కూడా పట్టించుకోదు. అసలే సత్య కూడా పగబట్టుంది. ఈ టైంలో ఆఫీస్లో పని చేసుకుంటూ కూర్చుంటే ఎలా? అసలే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. సరే, ఆఫీస్కి వెళ్దాం. నమస్తే సార్. నువ్వు కాలేజ్ వైపు వెళ్ళి కాలేజ్ మొత్తం వెతికి రాధ మేడం కనిపిస్తే తీసుకొనిరా. అలాగే సార్, అలాగే. రాధా, 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 రాధా. చా, రాధ ఆఫీసులో కూడా లేదేంటి? ఉంటే ఇంట్లో ఉండాలి, లేదా ఆఫీస్లో ఉండాలి, కానీ అక్కడ ఇక్కడ లేకపోవడం ఏంటి? మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. రాధా, 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 రాధా. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. చా, చేస్తున్న నంబర్. ఆఫీస్ మొత్తం వెతికేశాను, రాధ ఎక్కడా లేదేంటి? సార్, ఏంటి రాధ కనిపించిందా? ఎక్కడ ఉంది? కాలేజీ మొత్తం బిల్డింగ్ ఎతికాను సార్, ఎక్కడ కనిపించలేదు. రాధ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ బామ్మను చూడ్డానికని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా? అలా వెళ్తే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంటుంది?
అక్కడేదైనా గొడవ జరిగి ఉంటుందా? ముందక్కడికి వెళ్తే గానీ తెలీదు. అయితే రాధ అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళుండదు. వాచ్మెన్, రాధ గురించి నీకేం తెలిసినా నాకు ఫోన్ చేయి. సరే సార్. మాధవి, అత్తయ్య గారికి పాలు కల్పించావా? టాబ్లెట్స్ వేసావా? పెద్దమ్మా, అమ్మ పాలు తాగించింది, నేను టాబ్లెట్స్ వేశాను. వెరీ గుడ్ రోషన్. రాధా, 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 ఎక్కడున్నావు? రాధా, రాధా, రాధా. మనోహర్ సార్, రాధ ఇక్కడికి వచ్చిందా? రాధ ఇక్కడికి ఏమైనా వచ్చిందా? ఏమైంది సార్? రాధ వచ్చిందా? రాధ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అంటే రాధా రోషన్, రాధ కనిపించిందా? లేదు బావా. అసలు రాధకేమైంది? ఊరికి వెళ్ళట్లేదని ఇంటికి వెళ్ళాను, కానీ వెళ్ళేసరికి అక్కడ రాధ లేదు. ఆఫీసులో కూడా లేదు.